దేవుని నామమునకు మహిమ కలుగును కాక. కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మళ్ళందరినీ గత దినములన్నీ కాపాడి ఈరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కటి కృపను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఇంతవరకు దేవుడు నన్ను నా కుటుంబాలను సంఘాలను దేవుడు ఆ స్థల భద్రపరుచుకుని కాపాడి సజీవులు వచ్చి ఈరోజు దేవుడి మందిరములో ఈ విధంగా ఉండటానికని దేవుడు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. కొమ్మరి చిగిటమంటితో చేచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ చిగిటమన్ను మరలా తీసుకొని కొమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసెను. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, చేసిన వాడే మరలా బాగు చేస్తాడు. ఏంటి చెప్పండి? చేసిన వాడే మరలా బాగు చేస్తాడు. చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల సమయం నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకుని విడలందరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనము చదివిన మాట ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఈ మాట యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఒక ప్రవచన రూపంలో ఈ మాటను తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఒక జనము ఉన్నారు. వారు దేవునికి విరోధంగా నడుస్తున్నారు. వారు దేవుని మాటలు ఆలకించట్లేదు. దేవుని మాటను వారు మనసును పెట్టట్లేదు. ఇటువంటి ఒక జనము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా, నువ్వు కొండలు తయారు చేసే కుమ్మరి యొద్దకు వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడబోతున్నా అని చెప్పినప్పుడు ఇర్మియా అక్కడికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ కుమ్మరి యొద్దకు వెళ్ళాడో ఆయన చేస్తున్న పని ఏంటంటే జిగడమంటితో ఒక కొండను తయారు చేస్తున్నాడు. అలాగ తయారు చేస్తూ ఉండగా మధ్యలో కొండ విడిపోయినది. విడిపోయిన దానిని మరలా మట్టి తీసుకొని తనకి యుక్తమైనట్లుగా తనకు నచ్చినట్లుగా మరొక కొండను తయారు చేశాడంట. ఇంతకీ ఈ మాట చెప్తున్నాడు ఇర్మియా కంటే, నా ప్రజలైన వారు కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు ఉన్న జనాంగము తప్పిపోయి ఉన్నారు. ఈ తప్పిపోయిన ప్రజలను నాకు యుక్తమైనట్లుగా పెళ్ళగించవచ్చు, నాశనము చేయవచ్చు, వారిని శ్రమలకు అప్పగించవచ్చు, వారిని నశింప చేయవచ్చు, వారిని విరగగొట్టవచ్చు. ఇవన్నీ కూడా చేయటానికి నాకు శక్తి సామర్థ్యములు ఉన్నాయి. అయినను ఇర్మియా, నా ప్రజలు మరలా నా వైపు తిరిగి నా ప్రత్యక్షతలోనికి వస్తారని చెప్పి నేను ఏమి కూడా వారి మీదకి ఇటువంటి శాపం పంపించట్లా. కాబట్టి ఈ మాటను వెళ్ళి ఏ జనాంగం అయితే దారికి తొలగిపోయారో ఆ జనాంగముడికి ఈ మాటలు చెప్పమన్నాడు. ఇర్మియా మాటలు చెప్పడానికి ఆసక్తి చూపుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు వారు వినరేమో, ఆ మాటలు వారు మనసును పెట్టరేమో. ఒక కుమ్మరి కొండను పాడైపోయిన దానిని మరలా మట్టిని చేస్తుంటే బాగా చేసి ఆ సారే పైన ఉంచి ఆ కొండను తయారు చేస్తాడు తను యుక్తమైనట్లుగా. ఎందుకు విడిపోయిందని ప్రక్కన పడేయడు. దానిని మరలా బాగు చేయటానికి ఆ కొండకు ఒక రూపాన్ని తీసుకుని రావటానికి, విడిపోయిన దానిని మరలా ఒక బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తన ప్రజలైన వారు పాడైపోయి ఉండగా దేవుడు తన యుక్తమైనట్లుగా చేయవచ్చు, కానీ అలా చేయలేదు. వారి మీదకి ఎన్ని శోధనలైన ఎన్ని శాపములైన పంపించి వారిని తన త్రోవలకు తెచ్చుకోవచ్చు. ఆయన అంటున్నాడు కదా, ఇలా తెచ్చుకోవటానికి నేను చేతగలిగిన వాడిని. అయినా సరే నా ప్రజలు నా వైపు తిరుగుతారేమో నేను చూస్తూ ఉన్నా. చేసిన వాడే, కొండను తయారు చేసిన కుమ్మరే మరలా ఏం చేస్తాడంట, దానిని బాగు చేస్తాడు. పాడైపోయిన దానిని మరలా బాగు చేస్తాడు.
మట్టి సరిగ్గా కలవలేదేమో, మరలా మట్టిని కలపడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ మట్టితో ఒక కుండని జాగ్రత్తగా రూపుదిద్దుతూ ఉంటాడు. ఇంతటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన దేవుడు కూడా అంటున్నాడు, నేను కూడా యుక్తమైనదిగా చేయగలను, నాకు కూడా మనసుకు నచ్చినట్లుగా చేయగలను. ఎలా చేయగలవంటే మాట వినని ప్రజల కొరకై, ఎదురు తిరుగుతున్న ప్రజల కొరకై, నాకు విరోధంగా నిలబడిన ప్రజల కొరకై వారి మీదకి నేను కీడును తీసుకుని రాగలను. కానీ కీడును తీసుకుని రాకోకుండా ఆయన అంటున్నాడు కదా, నేను కొన్నిసార్లు సంతాపపడవలసి వస్తుంది. అయినను సంతాప పడకుండా ప్రజలను నా వైపు త్రిప్పుకోవాలని ఆశపడుతున్నా. చేసిన వాడే మరలా తిరిగి బాగు చేయాలని ఈ ప్రజలందరూ నడిపించినది దేవుడే. వారందరినీ జనాంగములకు ఏర్పరిచింది ఆయనే, వారందరినీ కూడా గోత్రములకు ఏర్పరిచింది ఆయనే, నడిపిస్తున్నవాడు కూడా దేవుడే. ఇటువంటి ప్రజలు చెదిరిపోయి ఉండగా వారిని ఏమాత్రం కూడా దండించకుండా, వారిని గద్దించకుండా దేవుడు అంటున్నాడు కదా, నేను మరలా వారిని నా వైపు త్రిప్పుకోవాలి, నా మాటలు వారి హృదయంలో ఉండాలి, వారందరూ కూడా నేను చెప్పు మాటలు ప్రతిదీ కూడా వారు ఆలకించాలి. ఒకవేళ వారు ఆలకించరేమో 12వ వచనం చెప్తుంది, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అనిరి. దేవుడు అంటున్నాడు, ప్రజలు నీవు చెప్తున్నట్లుగానే వారు వినరు. ఎందుకు ఇర్మియాని అక్కడ పంపించాడంటే, ఒక కుమ్మరి జిగట మట్టితో కొండను తయారు చేస్తూ పడిపోయిన దానిని మరలా బాగు చేస్తున్నాడు. ఆ సంఘటనను ప్రజలకు చెప్తున్నాడు. ఈ లోకంలో కుమ్మరి అలా చేస్తున్నప్పుడు దేవుడు మీ ఎడల చేయలేడు అనుకుంటున్నారా? లేకపోతే దేవుడికి ఏమీ చేత కాదు అనుకుంటున్నారా? లేకపోతే దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు కదా, నా ప్రజలు నడవరేమో, వారు నేను చూడట్లేదని చెప్పి నీ మాటలు వారు నిష్ప్రయోజనం అంటారు. వారందరూ కూడా తమ ఇష్టం వచ్చిన మార్గంలో వారు నడుచుకుంటూ ఉంటారు. వారు మూర్ఖ హృదయం చొప్పున వారందరూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు కదా, నేను ఏదైనా చేయుటకు శక్తి సామర్థ్యం గలవాడిని. కానీ ప్రజలైతే దేవుని మాటను అంగీకరించకుండా తమ జీవితము తన హృదయం నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ జీవించాలని ఆశపడుతున్నాడు. అటువంటి సమయంలో మన దేవుడు పరమ కుమారి అయి ఉన్నాడు. హల్లెలూయా. పెళ్ళగించగలడు. 7వ వచనంలో చెప్తున్నాడు, దాన్ని పెళ్ళగించుననియు విరగొట్టుదననియు నశింప చేయుదుననియు ఏదో ఒక జనముని గురించి కానీ రాజ్యముని గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఇట్టి విధముగా ఇవన్నీ కూడా చేయగలడు. కారణం ఏంటిదంటే ఇక్కడ రాసి ఉంది కదా, కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరొక కొండని చేయును. దేవుడు కూడా తన యుక్తమైనట్లుగా చేయగలడు. అయినను ప్రజలు దేవుని మాటను ఆలకిస్తారేమోనని ఆశపడుతున్నారు, దేవుని మాటను అంగీకరిస్తారని ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో మనము ఎప్పుడైతే దేవుని మాటను ఆలకిస్తూ ఉంటామో, దేవుని మాట వింటామో, ఆయన మార్గంలో మనం నడవచ్చు. ఒకవేళ మనం ఆయన మాటలు వినకపోతే, దేవుని మాటలు అంగీకరించకపోతే, దేవుని మాటలు నిష్ప్రయోజనం అని చెప్తే వారి దగ్గర ఏమన్నదంటే మూర్ఖ హృదయం ఉన్నది. వారంట దేవుని మాటలు ఏం చేయరు, అంగీకరించరు. ఇర్మియా చెప్తున్న మాటలు ప్రజలు అంగీకరించట్లా. ఇశ్రాయేలు రాజ్యంలో ఒక జనము గురించి చెప్తున్న మాటలు వారు అంగీకరించట్లా. వారు మా తప్పును గురించి ఇర్మియా మాట్లాడుతున్నాడు, మా పొరపాట్లు సరిచేయాలని మాట్లాడుతున్నాడు, మా జీవితంలో తప్పిదము కనబడుతుంది, ఇందు నిమిత్తమే మాట్లాడుతున్నారని గ్రహించకుండా వారందరూ కూడా ఇర్మియా నువ్వు చెప్తున్న మాటల నిష్ప్రయోజనము, మేమెందుకు వింటాం అని మూర్ఖ హృదయం కలిగి ఉంటున్న ప్రజలు. ఇటువంటి ప్రజల మధ్యని ఇర్మియా ఉంటున్నాడు. ఇర్మియాకి ఏమి నష్టము కలగదండి. ఇర్మియా తన జీవితంలో ఏమి పోగొట్టుకోడు. ఇర్మియా తన జీవితంలో ఏది కూడా వ్యర్థము కాదు. ఎందుకంటే ఇతడు నీతియుక్తంగా దేవుని మాటలు బట్టి చెప్పాల్సిన అని చెప్తున్నాడు. నడుచుకునేది, వారు జీవించేది అంత వారి జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వారు నడుచుకునకపోతే, వారి జీవితాలు మూర్ఖ హృదయంతో జీవిస్తే వారు ఎక్కడికి పోతారు తెలుసా? దేవుడు ఎక్కడైతే వారు నిర్ణయించాడో వారి జీవితాలు నశింప చేయడానికి, పెళ్ళగించడానికి, వారి జీవితాలని విరగొట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంట. ఎవరినంటే మూర్ఖ హృదయము కలవారిని. అటువంటి ప్రజల గురించి దేవుడు ఇర్మియాతో కుమ్మరి వద్దకు పంపించి ఈ మాటలన్నిటినీ కూడా వారికి తెలియపరచమన్నాడు. చేసిన వాడే మరల బాగు చేస్తానని
ఇష్టపడుతూ ఈ మాటలు తెలియపరుస్తుంటే, మేము బాగుపడమయ్యా, మేము ఇలాగే ఉంటాము, నువ్వు చెప్తున్న మాటలు వ్యర్థమే అన్నట్లుగా జీవిస్తున్నారు. వారు నిజంగా బాగుపడకపోతే, ఇర్మియా మాటలు వారు వినకపోతే, ఆ మాటల వారు శ్రద్ధ కలిగి లేకపోతే, దేవుడు అంటున్నాడు, ఈ భూలోకంలో ఉన్నవారందరికంటే కూడా దేవుడు ఒకసారి తాను యుక్తమైనట్లుగా చేయాలనుకుంటే మనిషి నిలబడలేడు. అటువంటి శక్తి కలిగిన దేవుడు ఇక్కడ మాట్లాడుతూ జనముల గురించి, ప్రజల గురించి తెలియపరుస్తున్నాడు. ఈ సృష్టి యావత్తును చేసింది మన దేవుడే. సృష్టిని కలిగించింది ఆయనే. ఇందులో ఉన్న సమస్త జీవరాశులను కలిగించింది ఆయనే. పశువులు కానీ, ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ అన్నిటినీ కలిగించి ఉన్నాడు. ఒకనొక సమయంలో దేవునికి ఉగ్రత వచ్చి, కోపం వచ్చి, జల ప్రళయము భూమి మీదకి రాగా సమస్తము కూడా తుడిచిపెట్టబడింది. ఆ జల ప్రళయం తర్వాత దేవుడు అంటున్నాడు, ఇంకెన్నడూ కూడా భూమి మీదకి ప్రళయం రాదు, భూమి మీద ప్రజల్ని నశింపచేయను, ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఎన్నడూ కూడా నేను నా జీవితాలకి ఇటు ప్రళయం చేత వారి ప్రాణాలను, సర్వ శరీరాలని నాశనం చేయను. ఎందుకంటే నరుని ఆలోచనలు చిన్ననాటి సమయం నుంచి కూడా చెడ్డవై ఉన్నాయి. అందుని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకెన్నడూ ప్రళయం రాదు. నోవాహుతోనూ అతని కుమారులతో చెప్తున్నాడు, మీరు భూమిని అభివృద్ధి పరచి ఈ భూమిని మరలా నింపండి. హల్లెలూయా. చేసిన వాడి మరలా తిరిగి బాగు చేస్తున్నాడు ఈ సృష్టిని నాశనం అయిపోయినది చేసింది ఆయనే, సృజించింది ఆయనే, మాట ద్వారా సమస్తము కలిగించింది ఆయనే. ఎప్పుడైతే దేవుని కోపానికి అదంతా నాశనం అయిపోయిందో దేవుడు అంటున్నాడు, మనుషుల ఆలోచనలన్నీ కూడా చెడ్డవే కాబట్టి ఇంకెన్నడూ నా ప్రళయం రాదు, ప్రజలు నాశనం చేయండి, ఈ భూమిని మీరు అభివృద్ధి పరచండి, దీనిని నింపుతూ ఉండండి. పశువులన్నిటిని కూడా పంపిస్తున్నాడు ఈ భూమిని నింపమని. ఎందుకంటే దేవుడే చేస్తాడు ఈ సృష్టి యావత్తు ఆయన ద్వారానే కలిగినది, ఆయన ద్వారా సమస్తము కూడా సృష్టించబడినది. నాశనం అయినదేమో కానీ మరలా తిరిగి దేవుడు అంటున్నాడు కదా, ఇంకెన్నడూ ప్రళయం రానీను, మీరు భూమిని నింపండి. చేసిన వారు దేవుడే మరలా భూమిని బాగు చేస్తూ ఉన్నాడు. నాశనం అయిపోయింది కదా సృష్టిని మరలా తిరిగి కట్టడం ఎందుకు, మరలా తిరిగి సృజించడం ఎందుకు, ఈ భూమి మీద సముద్రములు దానిలో ఉన్న సమస్తము కూడా చేయటం ఎందుకు, మరలా దీన్ని బాగు చేయటం ఎందుకు అని దేవుడు అనుకోలే. ఇంకెన్నడూ ప్రళయం రాదు, ఈ సర్వ శరీరులు నేను ఎన్నడూ నశింప చేయను, కాబట్టి దీనిని బాగు చేయండి, వీరందరూ కూడా ఈ సృష్టిలోని బ్రతకండి అని చెప్పి ఈ నోవాహును, తన బిడ్డలను, తనకు కలిగిన కుటుంబాన్ని భూమి మీదకి ఆయన పంపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటిదంటే చేసిన వాడే మరలా ఈ భూమిని, సృష్టిని, సమస్తము దానిలో అన్నిటినీ కూడా ఆయనే బాగు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టలేదండి. సమస్త ప్రజలందరినీ కూడా తన వైపు త్రిప్పుతూ ఉన్నాడు. ఆ నోవహు కాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రజలందరూ కూడా ఈ విధంగా జీవిస్తున్నారు. ప్రజలందరూ నశించిపోకుండా వారు బ్రతుకుతున్నారు. కారణం ఏంటిదంటే నరుని ఆలోచనలు ఎప్పటి నుంచి అంట, చిన్ననాటి నుంచి కూడా వారి ఆలోచనలన్నీ కూడా చెడ్డవే అని రాయబడతా ఉన్నది. ఒక నాస్తికుడు నిలబడి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యేసు ఎక్కడ ఉన్నాడు అని ఒక గోడ మీద రాశాడంట. ఏమిటి రాశాడు? యేసు ఎక్కడ ఉన్నాడు అని రాశాడు. ఆయన అడుగుతున్నాడు ప్రజలందరినీ, యేసు ఎక్కడ ఉన్నాడు? మీరు చెప్పండి, యేసు ఎక్కడ ఉన్నాడు? నేను ఒక నాస్తికుడిని అనుకోండి, యేసుకుండా నమ్మను, ఇటు ఏ దేవుణ్ణి నమ్మను, ఎవరిని నమ్మను, ఇలాగే ఉంటా. యేసు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ఇక కాపీ కొడతామే, పేస్ట్ వేయటమే, అదేంటండి ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తే యేసు ఎక్కడ ఉన్నాడంటే మీరు కూడా లేసం చూస్తారు. యేసు ఎక్కడ ఉన్నాడు నేను అడుగుతున్నా. నిన్ను లేకపోతే మీ బంధువులో దేవుని నమ్మని వారు అన్యులు అడిగారు, యేసు ఎక్కడ ఉన్నారు? మందిరానికి పోతున్నావుగా బైబిల్ పట్టుకుని, యేసు ఎక్కడ ఉన్నాడు? అది మీరు ఎట్ట ఉండబట్టే ఇంకేమైనా మారిద్ది సమాజము. యేసు ఎక్కడ ఉన్నాడు అని గోడ మీద రాశాడు. ఎక్కడ అనే పదం దగ్గర ఫస్ట్ అక్షరం ఏ అని వచ్చింది.
ఆ అక్షరం చెరిపేసి ఒక ఆయన ఈ అని రాశాడంట. అంటే ఇప్పుడు అక్కడ పదం ఏమైపోయింది? యేసు ఎక్కడ ఉన్నాడు అని పదం మారిపోయి ఏమైందంట? యేసు ఎక్కడ ఉన్నాడు? మరి అదే ఒక అక్షరం దగ్గర ఎంతసేపు ఆలోచించారు. యేసు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు అని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పగానే ఇక ప్రజలందరూ కూడా నిజంగా యేసు ఇక్కడే ఉన్నాడు, యేసు ఇక్కడే ఉన్నాడు అని వారందరూ కూడా గట్టిగా స్వరములెత్తి వారి మాట చెప్తుంటే ఇక నాస్తికుడు అక్కడి నుంచి సర్దుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వారికి అర్థం కాల. మీలాగా అడ్డా చూస్తుంటే యేసు ఎక్కడ ఉన్నా అంటే ఎక్కడ ఉంటాడు? ఆయన ఏమైనా అడ్రస్ ఇచ్చి వెళ్ళాడా, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడా చెప్పడానికి అన్నట్టు ఎడా చూస్తూ ఉన్నారు. యేసు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అతను బట్టి చేసిన వాడే మరలా తిరిగి బాగు చేస్తాడంట. చేసిన వాడే వారి జీవితాలను తిరిగి మరలా జీవితాలు మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడంట. చేసిన వాడే మరలా ఏది ఉన్న మన జీవితంలో దేవునికి కానీ లోకంలో కానీ వ్యతిరేకంగా ఉంటే ఆయన దానిని తొలగించేస్తాడు. మోషే మీద, అహరోను మీద మిరియాము తిరుగుబాటు చేసింది. దేవుడు అంటున్నాడు, నా సన్నిధి దగ్గరికి రండి, గుడారం యొద్దకి, నేను మీతో మాట్లాడవలసి ఉన్నది. అహరోను, మోషే, మిరియాము ముగ్గురు బయలుదేరి వెళ్ళారు. దేవుడు వారిని గద్దించాడు, మిరియాముని హెచ్చరించాడు. అయిపోయిన తర్వాత ఆ మేఘము వారి మీద నుంచి పైకి వెళ్ళిపోయి, అప్పటి వరకు దేవుని మేఘం వారి మీద ఉండగా వారి ఒకరికొకరు కనిపెట్టలేక మేఘంలో ఉన్నారు. ఈ వెళ్ళిపోగానే ఈ మోషే, అహరోను మిరియాము వైపు చూడగా మిరియాముకి ఏమొచ్చిందంట? కుష్టి వ్యాధి వచ్చింది. సగం మాంసముతో ఉన్నట్లుగా దేహం ఉందంట. ఈ మేఘం వెళ్ళిపోగానే మోషే చూసి ఆశ్చర్యపోతూ, అయ్యా ఏంటిది? కుష్టి వ్యాధి ఈ విధంగా ఆమె జీవితానికి రావటం ఏంటి? సగం మాంసంతో ఉండి ఇబ్బంది పడుతున్నట్లుగా ఆ శరీరం అంతా కూడా వ్యాధి పాకుతా ఉన్నది. ఇటువంటి సమయంలో నీవు స్వస్థపరచని మోషే దేవుడి దగ్గర ప్రాధాయపడుతూ ప్రాయశ్చిత్తం అడుగుతూ దేవునిని వేడుకుంటా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, కొన్ని దినములు మిరియామును ఊరి బయట ఉంచండి, ఆమె స్వస్థపరచబడిన తర్వాత మరలా మీలో చేర్చబడుతుంది, అప్పటి వరకు బయట ఉంచమన్నాడు. 7 దినములు బయట ఉన్నది. ఆ తర్వాత ఊరి బయట నుంచి తీసుకుని వచ్చి ప్రజలలోకి చేర్చాడు. కుష్టి వ్యాధి ఎవరి యొద్ద నుంచి వచ్చిందట? ఎవరి యొద్ద నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. బాగు చేసింది ఎవరు? దేవుడే బాగు చేశాడు. ఈ ప్రజలందరూ వారికి ఇశ్రాయేలు ప్రజలకు వారి గుడారాలకు వెళ్ళిపోయారు. ఆ మిరియాము వచ్చేదాకా అబ్బాయి మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, ఆమె వచ్చిన తర్వాత వెళదాం అని అందరూ అక్కడే ఉన్నారు. మోషే ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. కుష్టి వ్యాధి వచ్చినది, మరలా దేవుడే వారిని బాగు చేశాడంట. హల్లెలూయా. చేసిన వాడే బాగు చేయగలడు. మనల్ని సృజించిన వాడే తిరిగి మనలను బాగు చేయగలడు. మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని చేత ఏర్పరచబడి ఉన్నామో, దేవుడు మనం బ్రతికిస్తూ ఉన్నాడో, మన జీవితాన్ని కాపాడుతూ ఉన్నాడో, ఆయనే మరలా తిరిగి మనల్ని బాగు చేస్తాడని వాక్యము తెలియపరచబడుతూ ఉన్నది. అటువంటి సమయంలో ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళకపోయినా దేవుడు ఆమెను కనికరించి ఆమె మీద ప్రేమను చూపించి ఆ ప్రజలందరి పక్షంలో దేవుడు ఏం చేశాడంటే ఆమెను బాగు చేసి ఉన్నాడంట. దేవుడు ఆమె స్వస్థపరిచి ఉన్నాడు. ఆమెలోని కుష్టి వ్యాధి ఆమె నుంచి బయటికి వెళ్ళిపోయింది. మరల యథాస్థితికి అందరి మనుషుల వల్లే తమ జీవితం మార్చబడింది. చేసిన దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితం మీదకి బాధలే రావచ్చు, కొన్నిసార్లు ఇరుకులు ఇబ్బందులు రావచ్చు. ఏది వచ్చినా సరే పంపించిన దేవుడే మరల వాటిని తొలగిస్తాడు. మనము దానిని గ్రహించాలి. మన జీవితాల్లో వచ్చిన వాటిని తీసివేయడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. మనము మన జీవితాలు దేవుడి ద్వారా కొన్నిసార్లు కలుగుతూ ఉంటాయి. ఆయన కలిగించిన లేకపోతే బాధ పెట్టిన, కొన్నిసార్లు మనం చదివాం కదా ఇర్మియా గ్రంథంలో, పెళ్ళగించడం ఏంటంటే నశింప చేయడం ఏంటైనాను, లేకపోతే కీడైనను ఏదైనా మన జీవితాల మీదకి వచ్చినా సరే దేవుడు ఏం చేస్తాడంటే మరలా దానిని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మనం ఈ లోకంలో అటువంటిది బాగు చేయగలిగిన దేవుడు ఎక్కడా కూడా ఉండడు. పరలోకమందున్న మన కొరకు ఉన్నాడు. హల్లెలూయా.
మన జీవితంలో అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ దేవుని యొక్క నుంచి మన జీవితాలు బాగు చేయాలని ఆశ కలిగి ఉన్నాడో దానిని బాగు చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఈ కుష్టి వ్యాధి వచ్చి ఈమె జీవితాన్ని పరుస్తున్నప్పుడు మోషే ఏ ప్రయత్నాలు చేయలేదండి. నిరాశ పడిపోలా. మోషే తన జీవితంలో ఏం కృంగిపోలా. అతని జీవితంలో ఏమీ బాధపడాలా. దేవునికి అప్పచెప్పాడు, ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనం అదే స్థితిలో ఉంటే ఏదైనా బలహీనత వచ్చిందండి, ఏదైనా మన జీవితానికి అనారోగ్యమే సంభవించింది అనుకోండి, కొన్ని సందర్భంలో మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు మనొక ఆమె అంటుంది, ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. దేమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థన చేయమంటున్నారు. మంత్రం పెట్టించుకొస్తానికి పోతుందంట. మరి ఆడు మంత్రం పెడుతున్నాం, నేను ఎందుకు మధ్యలో? మంత్రం పెట్టి ఒక తాడు కట్టించుకుంటానండి. చేసిన వాడే మరల ఏం చేయాలి? బాగు చేయాలి. ఆయన బాగు చేయకపోతే ఇంకా మనుషుల వల్ల కాదు కదా, ఆయన కనికరించకపోతే మనుషుల వల్ల కాదు కదా. ఆయన బాగు చేయాలని ఆసక్తి కలిగి ఉంటే వైద్యుల వలనైనా కొన్నిసార్లు బాగు చేస్తాడు. ఆయన బాగు చేయాలని ఆశ లేకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే మొత్తం ఎక్కడ తిరిగినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా సరే అందరూ ఏ రోగం లేదు, ఏమి లేదు, పామ బయటికి అంటారు. అన్నీ చేయించామండి, అన్నీ చూశారు, అన్ని చోట్లకి వెళ్ళాము, ఏమి లేదు అంటున్నాడు, బాగానే ఉంది అంటున్నాడు. దేవుడు కనికరించకపోతే మనలో ఉన్న రోగం మనలోనే ఉంటుంది, బయటికి మాత్రం కనపడదు. అది బాగు చేయాల్సింది ఎవరంట? నిన్ను చేసిన వారెవరో, నిన్ను బ్రతికిస్తుంది ఎవరు, నిన్ను కాపాడుతుంది ఎవరు, నీలో జీవాత్మ నింపింది ఎవరు, నిన్ను శ్వాసతో బ్రతికిస్తుంది ఎవరు, నీ జీవితాన్ని ప్రతిదినము కూడా ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడుతుంది ఎవరు? ఆయనే బాగు చేయాలి. ఒకవేళ ఆయన బాగు చేయాలని ఆలోచన కలిగి ఉంటే కొన్నిసార్లు ఏదో ఒక రూపంలో నీ జీవితాన్ని బాగు చేస్తూ ఉంటారు. నువ్వు వాడుతున్న మందులు కానీ లేకపోతే వైద్యుల ద్వారా కానీ దేవుడు నీ జీవితాన్ని కనికరించి బాగు చేయగలడు. ఆయన కృపా కనికరం లేకపోతే మనం ఎక్కడికి పోయినా సరే మన జీవితాలు అంత బాగానే ఉంది, కానీ రోగం ఏంటో తెలియట్లేదండి, బలహీనత ఏంటో తెలియట్లేదండి. పోయి వచ్చిన రోగాన్ని బాగు చేయగలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాటను చదువుదాం. కీర్తన గ్రంథము 71వ కీర్తన. కీర్తన గ్రంథము 71వ కీర్తన 20వ వచనం చదవండి. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. ఎవరి వలనంట? అధికమైన బాధలు, కఠినమైన బాధలు. చెప్పండి, మనం చదివిన వచనాల్లో ఉంది కదా, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. ఏం చేయాలి? మరలా బ్రతికించాలి. ఇంకా కింద వచనం చెప్తుంది, భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తాలి. లేవనెత్తేది, బ్రతికించేది ఆయనే. కఠినమైన బాధలు కలుగజేసేది ఆయనే. మన జీవితాన్ని మరలా తిరిగి బాగు చేయగలిగిన వాడు ఆయనే. అటువంటి దేవుడు మన జీవితంలో ఉండగా కఠినమైన బాధలే కానీ, లేకపోతే మన జీవితంలో అగాధ స్థలంలో నుంచి మనము మొరబెడుతూ లేవలేని స్థితిలో ఉన్నా సరే మన జీవితాలను బ్రతికించేది ఎవరంటే ఆయనే. ఆయన తప్ప ఈ భూలోకంలో ఎవరు లేరు. బ్రతికించేది, లేవనెత్తేది, బాధలు కలుగజేసేది, బాగు చేసేది ఆయనై ఉన్నాడని. అందుని బట్టి ఆయన బాగు చేయడానికని యేసు తన శిష్యులు ప్రయాణమే వెళుతూ ఉన్నారు. వీరికి మధ్యలో ఒక గుడ్డివాడు కనబడ్డాడంట. శిష్యులు అంటారయ్యా, ఈయన గుడ్డివాడిగా అయిపోయాడు కాదు, ఈయన పాపమా, ఈయన తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడుగుతున్నా. ఆయన అంటున్నాడు కదా, దేవుడు మహిమపరచబడటానికి ఈయన గుడ్డివాడిగా పుట్టాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము
చేసిన వాడే మరల బాగు చేయటం ఏంటిది అక్కడ కనబడుతుంది. 9వ అధ్యాయము 3వ వచనం, యేసన్న వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఇందాక మనం చదివిన కీర్తనలో ఉన్నదిగా, అనేకమైన కఠిన బాధలు కలుగజేయువాడా, నీవే మమ్మల్ని ఏం చేస్తావు, మరలా బ్రతికిస్తావు. ఈ గ్రుడ్డివాడిని మరలా నేత్రాలు తెరిపించేది ఎవరంట? దేవుడే తెరిపిస్తూ ఉన్నాడు. వీని పాపం కాదు, వీని కన్నవారి పాపం కాదు. ఎవరి క్రియలు ప్రత్యక్షపడాలంట? దేవుని క్రియలు వీని జీవితంలో ప్రత్యక్షపరచబడుటకే దేవుడు వీనిని గ్రుడ్డివాడిగా పుట్టించుకున్నాడు. అందువలన యేసు ఆ గ్రుడ్డివాడి కనులకు మట్టి రాసి వెళ్ళి కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమనగానే వెంటనే వెళ్ళి కోనేటిలో కడుక్కోగా అతను చూపు పొందుకున్నారు. అక్కడ వారందరూ దేవుని క్రియలకు ఆశ్చర్యపోతున్నారు. ఎవరయ్యా నీ కన్నులు తెరిచింది, నీకు చూపు ఎలా వచ్చింది, బాగు చేసిన వారెవరు? అక్కడున్న వారందరూ కూడా ఈ యేసు ప్రభువారి గురించి చెప్పుకుంటున్నారు. ఈయనని తెలుసు వారికి, బాగు చేసింది ఆయన వల్ల నేను కన్నులు వచ్చినాయో తెలుసు. అయినా సరే మరలా అడుగుతున్నారు, ఎవరి ద్వారా నీ కన్నులు వచ్చినాయి, ఎవరి ద్వారా చూపు వచ్చింది, ఎవరు నిన్ను స్వస్థపరిచారు? ఏ దేవుడు తన క్రియలను ఇతని ఎడల ప్రత్యక్షపరచబడటానికి గుడ్డివాడిగా దేవుడు ఇతను పుట్టించి ఉన్నాడు. అతనికి చూపు రావటం వలన సమస్త ప్రజలకు అర్థమైంది, యేసు ఆ మార్గమున వెళుతూ గుడ్డివాడికి చూపును అనుగ్రహించాడు. హల్లెలూయా. చేసిన వాడే మరల ఏం చేశాడు? గుడ్డివాడిగా పుట్టించిన వాడే మరల ఏం చేశాడు? బాగు చేశాడంట. కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సింది, మనల్ని చేసిన వాడే, మనల్ని పుట్టించిన వాడే మరలా మనల్ని బాగు చేస్తాడు, మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు, మన జీవితాలను ఆయన బ్రతికిస్తూ ఉంటాడు. ఇతనికి చూపు రావటానికి కారణం యేసు ప్రభువారే. ప్రజలకు తెలియవచ్చు, వారు గ్రహించవచ్చు, కానీ ఇతను ఏమైనా చెప్తాడేమో, ఇతని దగ్గర ఏమైనా రహస్యం ఉందేమో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో నిజంగా అర్థమైంది, యేసు ప్రభువారి ద్వారా ఇతని కళ్ళు తెరవబడ్డాయి. మన జీవితంలో కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి, కొన్నిసార్లు అనారోగ్యములు వెంబడిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో నేర్చుకోవాలి, దేవుని క్రియలు నా యందు ప్రత్యక్షపరచబడుటకే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. దేవుని క్రియలు ఎప్పుడైతే నీ యందు ప్రత్యక్షపరచబడ్డాయో నిన్ను బట్టి అనేక మంది దేవుని నిజ దేవుడిని వారు తెలుసుకుంటారేమో. హల్లెలూయా. వారు నిన్ను బట్టి కీర్తిస్తారేమో, వారు నిన్ను బట్టి కొనియాడుతారేమో. దేవుని క్రియలు చాలా గొప్పవని వారందరూ కూడా నీ మాటలు బట్టి వారందరూ సంతోషిస్తారేమో. అందరిని బట్టి కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని అటువంటి శ్రమలు కొలిమిలోకుండా వెళుతున్నా దేవుడు మనల్ని మన వెంటనే లేవనెత్తి తన క్రియలు మన ఎదుట ప్రత్యక్షపరచబడటానికని కార్యములు జరిగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం సాక్ష్యాలు చెబుతూ ఉంటాం, బలహీనతలు ఉన్నాయి, రోగం వచ్చింది, కొన్నిసార్లు వ్యాధులు వచ్చినాయి, బలహీనమైపోయాయి. మరలా వచ్చే వారానికి మళ్ళీ ఏం చెప్తాము? దేవుని కృపను బట్టి స్వస్థత వచ్చింది, దేవుడు నన్ను మరలా తిరిగి బాగు చేశాడు, నేను మరలా మామూలు మనిషిగా ఉన్నా అని ఇంతమంది ప్రజల మధ్య సాక్ష్యం చెప్తున్నా అంటే ప్రజలందరికీ దేవుని మీద ఏం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. చేసిన వాడే మరలా తిరిగి బాగు చేశాడు, నిజంగా దేవుని ద్వారా ఇంటి కార్యము జరిగింది, దేవునికి ప్రార్థించడం వలన కనికరించాడు అన్న విశ్వాసము ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుందంట. అందుని బట్టి మనం నేర్చుకోవాల్సినదంటే చేసిన వాడే మరలా తిరిగి బాగు చేయగలడు. హల్లెలూయా. ఈ భూమిని, ఇందులో ఉన్న సృష్టిని సమస్తము కూడా ఆయన చేసి ఉన్నాడు. సమస్తం ఆయన ద్వారా కలిగిని, ఆయన మాట ద్వారా సమస్తము కూడా చేయబడ్డాయి. చేసిన దేవుడు ఏం చేస్తాడంటే ఈ విధంగా భూలోకంలో అందరికీ కూడా ఈ సృష్టి వారికి ఎంత అవసరమో, ఏది కావాల్సి ఉన్నదో దానిని ఇస్తూ ఈ సృష్టిని నాశనం చేయకుండా దేవుడే మరలా తిరిగి బాగు చేశాడు. ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సృష్టి అలాగ బాగు చేయబడుతూనే ఉన్నది. నాశనం చేయను అని దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధన నెరవేర్చబడినదంట. ఈ సృష్టిని చేశాడు. ఇప్పుడు బయట ఏం పడుతుంది?
వర్షం పడుతుంది. ఈ సృష్టిని చేసిన దేవుడు వర్షమును కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? భూమి మీద పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు భూమి మీదకి? ఎందుకు పంపిస్తున్నాడు? మన మందిరం మానేయాలని పంపిస్తున్నాడు. పంటలు ఏంటండి? మనం దేవుడి మందిరం మానేయాలని. వర్షము మందిరానికి వచ్చిన తర్వాత పెద్దగా పడింది అనుకో, ఎంత వర్షమైనా ఏం చేస్తాము? మళ్ళీ అటు నుంచి ఉండదు, ఇటు నుంచి మాత్రం ఉంటుంది. ఎంత పెద్ద కూర్చోండమ్మ వర్షం పడుతుంది అని పోయిన 2 వారాల క్రితం చెప్పా. 4 సార్లు పోయి చూశారు బయటికి వెళ్ళి. ఏడు చూస్తాం, అమ్మో ఈ మొహానికి పడుతుంది వర్షం, లోపలికి రావటం, వెళతాం రావటం. మళ్ళీ ఇంట్లో ఉంటే నువ్వు చూస్తావు ఇన్నిసార్లు. ఆడేవాడు బద్దకస్తుడు కుక్కను పంపించాడంట బయటికి, వర్షం పడుతుందో చూడమని. ఎందుకు అది లోపలిగా చేంజ్ చేస్తుంది, ఇట్లా అంటది. ఆ నీళ్ళని ఎవడమే పడతాయి? బయట వాన పడుతుంది కానీ అట్ట కొందిక. ఇంటికి పోవటానికి ఎంత వర్షమైన తడుచుకుంటూ పోతాము, కానీ అట్నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలంటే మొక్క వచ్చేస్తామండి. అది పైనుంచి పాయిజన్ పడుతుందా? పైనుంచి వడగళ్ళు పడుతున్నాయా? పైనుంచి ఏమైనా సొదొమ గొమొరమే పడినట్లుగా అగ్ని గంధకములు పడుతున్నాయా? ఏం పడుతున్నాయి? వర్షం చినుకులు పడుతున్నాయి. కాబట్టి దీనికి కూడా మనం ఏం చేస్తున్నాము? భయపడుతున్నా. అంటే భయపడుతున్నామంటే మీలో ఏమి లేదు, ధైర్యం లేదు. అంటే మీరందరూ ఎవరు? దేన్ని చూసి భయపడుతున్నారు? వర్షాన్ని చూసి పీరుకోళ్ళు. మరి ఎందుకంటే బైబిల్ పట్టుకుని ఆరాధించడము? వర్షాన్ని చూసి భయపడి మందిరాలు మానేసం చూసావా? మనమంటే విశ్వాసులము. దీనిని మనం రాత్రి విన్నాము కదా, ఏముండాలని? రాత్రి ఏమిన్నామని? విశ్వాసం ఉండే వారి లక్షణాలు ఏంటిదంట? ఏముంటుందంట? ధైర్యం ఉంటుందంట. ధైర్యం లేదంటే వాళ్ళు విశ్వాసులు కాదు. ఎవరు వాళ్ళు? అది ఏడో మోగుతుంది అక్కడక్కడ. ఏంటిదంట వాళ్ళు? వర్షానికి భయపడతాం ఏంటండి రాతగా? పోయినసారి కనసారపల్లిలో చెప్పాడు. వర్షానికో ఎండకో లేకపోతే ఇక చలికో దీనికి దానికి భయపడేటట్టయితే బైబిల్ని నాకు అప్పచెప్పేయండి. ఏం అప్పచెప్పాలి? బైబిల్లో అప్పచెప్పేయండి. నేనే స్వయంగా మీకు విగ్రహాలు కొనిస్తా. పోయి ధూపం వేసుకుని పూజ చేసుకుని బతకండి. తల దించుకునే భక్తి చేయవద్దు. నేనే కొనిస్తా. డబ్బులు వద్దు. ఏ దేవుని కొలుస్తావో, ఏ దేవుని పూజిస్తావో నేను ఇస్తాను. విగ్రహాలు కవర్లో పెట్టి బైబిల్ని అప్పచెప్పు. నీకు నచ్చిన దేవుళ్ళు పూజ చేసుకుని బతుకు. ఎందుకంటే అటు ఇటు కానీ భక్తి చేయటము. ఇదే కఠినంగా చెప్పేవారికి రాజీ పడి వెనకడుగు వేసే భక్తి మనకెందుకు? పిరికివారు నా దేవునికి అవసరంలా. క్రైస్తవుడు అనగా ఏంటిదంట? ధైర్యము. సైనికుడు వల్ల ఉంటేనే రావాలి, లేకపోతే లేదు. నేను ధైర్యం ఉందండి. ఏ శ్రమ వచ్చినా దేవుని యొద్ద నుంచి, ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడతాను, ఎదిరిస్తాను, దేవునితో కలిసి జీవిస్తా. క్రైస్తవ్యం అంటేనే ధైర్యం ఉండాలి. ఏదో స్వస్థతల కోసమో, కార్యముల కోసమో, అద్భుతాల కోసం జీవితం మారిపోద్దంట, మేడ మీదలో చేస్తాయంట. ఇవి కాదు. క్రైస్తవ్యం అంటేనే తెగింపుతో కూడిన జీవితము. ఉంటే అటు ఉండాలి, ఇటు ఉండాలి. రెండింటి మధ్యన కాలేసేటట్టయితే అవసరం లేదు. మీకు ఎవరు కావాలో చెప్పండి, కొనిస్తాను. దానికి కావాల్సినవన్నీ కూడా నేను ఇస్తాను, పోయి చేసుకోండి. దేవునికి మహిమ తెచ్చే ప్రజలుగా ఉండాలి, కానీ అవమానం తెచ్చే ప్రజలుగా ఉండకూడదు. ఇంటి దగ్గర ఉండాలి. అందరికి ఫోన్లు చేయండి, సాక్షులు అయిపోయే లోపల చేయండి అని చెప్పా. మొత్తం ఫోన్లు చేసి 1/2 గంటలో 6 రప్పించా. చేసిన వాడే మరల తిరిగి ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. సృష్టిని చేశాడు దేవుడు. ఈ కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం ప్రకారం తన పని తాను చేసుకుంటూ సృష్టి ముందుకు వెళ్ళిపోతా ఉన్నది. దేవుడు అన్నాడు కదా, ఇక సృష్టిని నాశనం చేయను, ఇది బాగు చేయండి, మీరు భూమి నింపండి, ఫలించండి, అభివృద్ధి పరచండి అని సెలవిచ్చాడు. కాబట్టి అదే ప్రకారము భూమి ఈ విధంగా సృష్టించబడినది, బాగు చేయబడుతూనే ఉన్నది. దేవుని ద్వారా ఘనపరచబడుతుందంట. హల్లెలూయా. అంత నిమిత్తం మనం చేయవలసినదంటే భూలోకంలో చేసిన వాడే మరల బాగు చేయటం. యెఫ్తా ఇశ్రాయేల్ ప్రజలందరినీ పరిపాలించి తన కాలం ముగించబడింది. ఇశ్రాయేల్ ప్రజలు మరలా దేవుని దృష్టిలో పాపం చేస్తున్నారు.
విరోధముగా నడుస్తున్నారు. వారి జీవితాలు తాము ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. ఇలాగ నడుస్తున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 40 సంవత్సరాలు ఫిలిస్తీయులకు అప్పగించాడంట. వారి జీవితాలు ఎప్పుడైతే 40 సంవత్సరాలు ఫిలిస్తీయుల చేతిలో ఉన్నారో వారు అనపబడుతూ ఉన్నారు, శత్రువుల చేత బాధించబడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు సంసోన్ని ఎన్నుకుని వారి పక్షంలో నిలబడి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు విడిపించుటకు దేవుడు అతన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. అంత నిమిత్తమై దేవుడే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశాడు? ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. మరలా అప్పగించిన ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశాడు? ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా? సంసోను ద్వారా ప్రజలను తీసుకుని వచ్చాడు. చేసిన వాడే మరల ప్రజలను ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. చెరకు అప్పగించిన దేవుడి ప్రజలను మరల ఏం చేశాడు? వెనకకు తీసుకుని వచ్చాడు. చెరలో అనేవారి జీవితాలు అప్పచెప్పలా, దేవుడు వారిని అక్కడే వదిలేలా, వారిని అక్కడే వారి జీవితాలు విడిచిపెట్టలేదు. దేవుడు ఏం చేస్తాడంటే వారందరినీ కూడా తన యొద్దకు తీసుకుని రావటానికి మరలా ఒక వ్యక్తిని ఎన్నుకొని వారి కొరకు ఏర్పరచుకొని బలవంతునైన సంసోన్ని దేవుడు పంపించి ప్రజలందరినీ కూడా బయటికి తీసుకురావటానికి దేవుడు ఎన్నుకున్నాడంట. చెరబట్టడానికి దేవుడే వారిని అప్పగించాడు. 40 సంవత్సరాల తర్వాత మరలా వెనక్కి తీసుకొచ్చాడు. చేసింది ఆయనే, మనం సృష్టించింది ఆయనే. శ్రమలలో ఉన్న చెరలో ఉన్న మన జీవితాలు బయటికి తీసుకొచ్చేది కూడా ఆయనే. హల్లెలూయా! ఇటువంటి జీవితాలను దేవుడు మనకి అప్పగిస్తూ ఉన్నాడు. అంత నిమిత్తమై దేవుడి దగ్గర ఉన్న మన జీవితాలు ఆదాము మొదలుకొని యేసు ప్రభువారి కాలం వరకు ప్రజలలో పాపము, పాతాళానికి వెళ్ళిపోవటం, అపవాది వలలోకి వెళ్ళిపోవటం, శ్రమలలోకి వెళ్ళిపోవటం, వారి జీవితాలు ఈ విధంగా బాధించబడుతున్నారు. దేవుడే వారి ఇరువురిని చేశాడు, బయటికి పంపించేశాడు. వారు చేసిన తప్పిదము దేవుడికి నచ్చలేదు. దేవుడు వారి పాపాన్ని సహించలేకపోయాడు. వారిద్దరిని కూడా తోటలోంచి బయటికి గెంటివేశాడు. దేవుడు అనుకున్నాడు, మరలా నేను భూలోకానికి వెళితే, యేసు ప్రభువారు అనుకుంటున్నా, నేను భూలోకానికి వచ్చుట వలన మరలా ఈ ప్రజలందరిని విడిపించగలము, నా రక్తము ద్వారా వారి జీవితంలో ఉన్న పాపాన్ని తుడిచివేయగలము. ఎందుకంటే వారు అపవాది మాట వినకముందు వారి జీవితాలు నీతిమంతులుగానే ఉన్నారు. వారు మంచి నడక నడుస్తూ ఉన్నారు. సృష్టిని సమస్త వారే లోపరుచుకుంటున్నారు. అన్నిటికీ పేర్లు పెడుతుంది వారే. అటువంటి సమయంలో ఎప్పుడైతే వీరి జీవితాలు దేవుని యొద్ద నుంచి దూరం అవ్వటానికి కారణం ఏంటిదంటే పాపం వారిని ఏలుతోంది, పాపం వారిని లోపరుచుకున్నది. ఇటువంటి లోపరుచుకున్న పాపముల నుంచి ప్రజల్ని విడిపించడానికి చేసిన దేవుడే మరలా బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా! ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువు అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? పాతాళమును జయించి దాని అధికారం తీసుకుని వస్తున్నాడు. ఎప్పటి నుంచి అంటే ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా అపవాది బానిసత్వంలోకి వెళ్ళిపోతున్న ఆ ప్రజలను, తాను చేతితో చేయబడిన ప్రజలను, జీవాత్మ తాను స్వయంగా వారిలో ఉంచిన ప్రజలను, అటువంటి వారిని రక్షించడానికి మరలా యేసే భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అనేకమైన కఠిన బాధలు కలుగజేసిన వాడైన భూమి యొక్క అగాధ స్థానంలో నుండి మరలా లేవనెత్తువాడు ఎవరంట? ఆయనే. మన చదివిన కీర్తనలా ఉన్నది. అందుకని యేసు ప్రభువారు ఆనాటి కాల ప్రజల్లో నుంచి ప్రవక్తలే కానీ గొప్పవారే కానీ అనేక మంది యేసు ప్రభువారి కాలం వరకు అందరూ చనిపోయిన వారందరూ ఆత్మలు పాతాళంలో ఉన్నాయి. అగాధ స్థానంలో నుంచి మరలా లేవనెత్తడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి వారందరినీ కూడా లేవనెత్తాడంట. ఒక స్కూల్ పిల్లవాడు ఇంటికి వచ్చి స్కూల్లో టీచర్ కొట్టిందని తల్లికి చెప్పాడంట, వాళ్ళ అమ్మకి చెప్పాడు. సరేరా ఉండు, నాన్న వస్తాడికి వచ్చిన తర్వాత ఆయనతో చెప్పు అందంట. ఆ నాన్న రావటమో బండి చప్పుడు విని గబగబా బయటికి పరిగెత్తాడు బండి దగ్గరికి. నాన్న ఏమైందిరా? స్కూల్లో టీచర్ కొట్టిందా? ఎంత కొట్టిందాను? ఎంత కొట్టింది నాకేం తెలుసు, కొట్టింది అని. తండ్రి ఊగురుడైపోయాడు, కోపం వచ్చింది.
పొద్దున్నే పదరా స్కూల్కి వెళ్ళి అడుగుదాం అన్నాడు. వెళ్ళి అడుగుతున్నాడు, ఏమండి మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అసలు నిన్న? ఆడు రాగానే నాకు కంప్లైంట్ ఇచ్చారు, పెన్సిల్ దొంగతనం చేశాడండి అని చెప్పిందంట. ఈడు పెన్సిల్ దొంగతనం చేశాడు కాబట్టి తండ్రి తల మీద ఒకటి దెబ్బిచ్చి బయటికి లాక్కొచ్చాడు. ఎరా ఏం చేసావురా నువ్వు అన్నాడు. పెన్సిల్ దొంగతనం చేశాడన్నాడు. వీళ్ళ తండ్రి ఒక ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్నాడు. అంటే అటెండర్గా అంటే ఏంటి దాని పని? పుస్తకాలు అందించడము, లేకపోతే ఏదైనా పెన్నులు అవసరం వచ్చినా, స్టాంపులు వచ్చినా, పేపర్లు వచ్చినా ఏం చేయాలి? పై అధికారులకు అందించాలి. అటెండర్ ఉద్యోగం. ఈయన అంటున్నాడు, ఒరే పెన్సిల్ దొంగతనం ఎందుకు చేసావురా? నేను ఆఫీస్ నుంచి తెచ్చిన పెన్సిల్ చాలా ఉన్నాయిగా అన్నాడంట. అంటే ఈయన ఏం చేశాడు వీళ్ళ నాన్న? ఈ దొంగ బుద్ధి చెప్తున్నాడంట. పుట్టింది, పెంచింది, పెద్దవాడు చేసింది ఎవరు? తండ్రి. బాగు చేయాల్సింది కూడా ఎవరు? మరి అంతేగా. ఆయన దొంగతనం చేస్తుంటే అరే చేయకూడదని చెప్పాల్సింది పోయి ఆఫీస్ నుంచి ఎన్ని పెన్సిల్ తేలేదురా, అవి తీసుకోమని చెప్పాగా అంటున్నాడు. దేవుడి వాక్యంలో రాయబడుతుంది. ఆఖరి మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. విలువైన మాటను అక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు. 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఎవరి కోసమంట? మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకును ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. అందు నిమిత్తమై క్రీస్తు కేవలం సజీవులకే కాదండి, ఎవరికంట? మృతులకు కూడా. పైవచనం ఉన్నది, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికిన చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. ఒక బ్రతికి ఉంటేనే క్రీస్తు అండి, చనిపోతే ఇంకేముంటుందండి అనుకోవచ్చు. మృతులకును సజీవులకును ఆయన ఏమై ఉన్నాడట? క్రీస్తు అయి ఉన్నాడు. అందుకేగా ఆయన మరలా బ్రతికి ఉన్నాడు. ఏమిటి మృతులకు క్రీస్తు ఎలాగండి? ఆయన చెప్తున్నాడు కదా, నేను ఏ విధంగా తిరిగి లేచానో నేను మరలా వచ్చినప్పుడు మీరు అదే విధంగా తిరిగి లేస్తారు, నాతో పాటు మీరందరూ నా రాజ్యంలో ఉంటారు అని చెప్పడానికి యేసు సజీవులకును చనిపోయిన వారికి అందరికీ ఒక మాదిరికరంగా ఉండటానికి క్రీస్తు అంట మరణాన్ని జయించి మరలా తిరిగి బ్రతికాడంట. చేసిన దేవుడే మరలా తిరిగి మన కోసం బ్రతికాడండి. ఎందుకు బ్రతికాడు తెలుసా? ప్రజలందరినీ కూడా పాపంలో ఉన్నవారిని విడిపించడానికి, బంధకంలో ఉన్నవారు విడిపించడానికి, వారి జీవితాలను చేసింది ఆయన మరల వారు బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వారందరి కోసం మరలా తిరిగి బ్రతికినట్లు లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే క్రీస్తు బ్రతికి ఉన్నాడో మనము కూడా ఒక ఆనక దినమున మనము సజీవులుగా ఉన్నా లేకపోతే మృతులుగా ఉన్నా యేసు వచ్చినప్పుడు ఆయనతో పాటు అందరం కూడా మరలా సజీవులమై లేవగలము. హల్లెలూయా. చేసిన వాడే మరలా ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. అగాధ స్థలంలో ఉన్న మరల తిరిగి లేవనెత్తుతూ ఉంటాడు. కఠినమైన శ్రమలు కలుగజేసిన మరలా తిరిగి బ్రతికిస్తూ ఉంటాడు. ఇటువంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాము. అందుకే మనము చేసిన దేవుడు మనం బాగు చేయాలి. విశ్వాసం. లోకంలో మనం పరిగెత్తవద్దు, మనుషుల యొద్దకు పరిగెత్తవద్దు. ఆయన చేసి ఉన్నాడు. ప్రభువా నీవే నన్ను చేసి ఉన్నావు, నీవే నన్ను బ్రతికిస్తున్నావు, నీవే నన్ను ఊపిరితో నిలబెట్టి ఉన్నావు, బాగు చేసేది కూడా నీవే, నీకు మాత్రమే అధికారం ఉన్నది. ఎందుకంటే నీ ద్వారానే బ్రతుకుతున్నా. ఇటువంటి ఘోరమైన అర్థములతో దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అగాధ స్థలంలో నుంచి నిన్ను మరలా పైకి లేవనెత్తుతాడు. అగాధ స్థలంలో నుంచి దేవుడు నిన్ను బ్రతికిస్తాడంట. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
దేవుని మాటలు మనం విని ఆలకించి ఉన్నాం. కుమ్మరి మట్టితో కొండను చేస్తున్నప్పుడు ఆ కొండ పాడైపోతే మరలా తిరిగి తనకి యుక్తమైనట్లుగా దానిని చేస్తాడని దేవుడు ఇర్మియాకి ప్రత్యక్షమై తెలియచేస్తున్న వాక్కు. నా ప్రజలైన వారు ఒక జనాంగం తప్పిపోయి ఉన్నారు, వారిని మరలా తిరిగి బాగు చేయాలి ఇర్మియా. నా మాటలు వారు ఆలకించరేమో, వారిలో ఉన్న మూర్ఖ హృదయము తొలగిపోతేనే నా మాటను వారు అంగీకరిస్తారు. దేవుడి సృష్టిని నాశనం చేయవచ్చు ప్రళయము ద్వారా. ఆయన అంటున్నాడు కదా, నేను మరలా బాగు చేస్తాను. దేవుడి మీ జీవితాలు బాగు చేయాలంటే ఆయన వలన మాత్రమే అవుతుంది. మీ బ్రతుకులను తిరిగి మళ్ళా కట్టాలి అంటే దేవుని వలన మాత్రమే అవుతుంది. మీ జీవితాలను మరలా తిరిగి లేవనెత్తాలి అంటే దేవుని వలన మాత్రమే అవుతుంది. దేవుని క్రియలు మీ యందు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు కొన్నిసార్లు ఈ స్థితిలో ఉంచాడేమో. ఆయన అంటున్నాడు కదా, నా క్రియలు మీ యందు ప్రత్యక్షపరచబడటానికే తర్వాత ఆయన మిమ్మల్ని బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకనగా క్రీస్తు మృతులకును సజీవులకు ఆయన క్రీస్తై ఉన్నాడు, మరలా తిరిగి లేపబడి ఉన్నాడు. మన జీవితంలో ఒకటే నిరీక్షణ, జీవించినను క్రీస్తు కొరకే, మరణించినను క్రీస్తు కొరకే అని నీ జీవితాలు గడుపుతూ ఉంటే చేసిన దేవుడే నిన్ను మరలా బాగు చేయటానికి, చేసిన దేవుడే నీ జీవితాలు మరలా స్వస్థపరచడానికి, చేసిన దేవుడే నీ జీవితాలు మరలా తిరిగి లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గర ఉండి అడుగుతూ, ప్రభువా మా జీవితాన్ని లేవనెత్తండి అయ్యా, మా జీవితంలో అగాధ స్థలంలో నుంచి బాగు చేయండి ప్రభువా, నీ ప్రత్యక్షత కలిగిన క్రియలు మా యందును ఉండి జరిగించండి అయ్యా అని దేవుడిని అడిగితే ఆయన ఒక్కడే నీ యందు అధికారం కలిగిన వాడు కాబట్టి అధికారం కలిగిన నామంలోనే దేవుడి నీ జీవితాన్ని మరలా తిరిగి బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితంలో కూడా నాటబడి ఫలించినట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.